ద సైకాలజీ బుక్. ఈరోజు నేను 7ంటికి కరెక్ట్గా 7:30 ఆ ప్రాంతంలో చదవటం మొదలుపెట్టాను. సరే చదువుదాంలే అని చెప్పేసి అలా స్లోగా చదువుకుంటూ అటు ఇటు 11:30 అయింది టైం చూస్తే. అంటే సాయంత్రం 7:30కి చదవటం స్టార్ట్ అయితే నైట్ 11:30 అయింది. సో తెలియకుండానే బుక్ అంతా చదివాను అనమాట. సో చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఈ బుక్లో మెయిన్గా అసలు న్యూరాలజీ అంటే ఏంటి, న్యూరో సైన్స్ అంటే ఏంటి, సైకాలజీ, సైకిక్, సైకోపాత్, లోగోథెరపీ, న్యూరోథెరపీ, థియరీ, అసలు మనిషి బ్రెయిన్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, మనుషులకి ఎమోషన్స్ అంటే ఏంటి, థాట్స్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతాయి, కాన్షియస్ అంటే ఏంటి, సబ్ కాన్షియస్ అంటే ఏంటి, సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన సూపర్ ఈగో అంటే ఏంటి, కన్విక్షన్స్ అంటే ఏంటి, సఫరింగ్, సో ఇలాంటి చాలా విషయాల గురించి, హిప్నోసిస్ గురించి, అసలు ఒక మనిషి బిహేవియర్ చైల్డ్హుడ్ నుంచి ఎందుకు పెద్ద అయ్యేటప్పటికి ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఇవన్నీ ఈ బుక్లో రాశారు. సో చెప్పాలంటే కొంచెం తలనొప్పి వచ్చింది నాకు. అంటే 7:30 to 11:30 కంటిన్యూగా చదవటం వల్ల. బట్ వాట్ ఐ అండర్స్టూడ్ వెరీ క్లియర్లీ, ఏదైతే ఈ బుక్లో చెప్పారో అదే విషయాన్ని మనుషులకి అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే రీతిలో ఐన్ ర్యాండ్ అట్లా స్ట్రగుల్లో చెప్పింది, ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్లో చెప్పింది. సో సేమ్ థింగ్. సో ఇఫ్ యు సీ, మీరు చూస్తే ద సైకాలజీ బుక్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఎమోషన్స్ని బేస్ చేసుకొని ఒక మనిషి నిర్ణయాలు తీసుకుంటే అవి 99% సరైన నిర్ణయాలుగా అవ్వటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఎమోషన్స్ అనేవి ఏవైతే మనం అప్పటి వరకు స్టోర్ చేసుకున్న మెమరీస్, జడ్జిమెంట్స్, ఒపీనియన్స్ తాలూకు ఒక స్టోరేజ్ నుంచి సడన్గా వచ్చే ఒక రియాక్షన్. ఆ రియాక్షన్, ఆ ఎమోషన్లో ఏదైతే ఒక రియాక్షన్ వస్తుందో, ఆ ఎమోషన్ అది ఇమీడియట్గా మన ఫేస్లో కనిపిస్తుంది. మనం నవ్వినా, లేదంటే కోపంగా ఉన్నా, చిరాకు పడ్డా, భయపడినా మన ఫేస్లో కనపడుతుంది. అంటే మన కాన్షియస్నెస్కి, నథింగ్ బట్ మన తెలివి, రేషనాలిటీకి మనం ఎమోషన్ అనేది ఇమ్మీడియట్గా అవుట్పుట్ మన ఫేస్లో కనిపించి దాని ఎక్స్ప్రెషను మనం అది బయటకు వచ్చే టైంకి మన కాన్షియస్కి కూడా టైం అంతది, అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వస్తుంది ఎమోషన్ అనేది. దట్ ఈస్ వాట్ ద సైకాలజీ ఆఫ్ బుక్లో న్యూరాలజీ అనే కాన్సెప్ట్లో, న్యూరో సైన్స్ అనే కాన్సెప్ట్లో చెప్పారు వాళ్ళు. సో 7-8 రకాల ఫండమెంటల్ ఎమోషన్స్ ఉంటాయి. ఫియర్, లాఫ్, డిస్గస్ట్, చిరాకు, ఫ్రస్ట్రేషన్, ఇట్లాంటివి. సో అవన్నీ మనం అసలు ఇలా మనం చిరాకు పడుతున్నాం, ఫ్రస్ట్రేట్ అవుతున్నాం అని మనం దాని గురించి ఆలోచించే ఆ మైక్రో సెకండ్లోనే ఆ ఎక్స్ప్రెషన్ వస్తుంది మన ఫేస్లో. దిస్ ఈజ్ వాట్ ది ఎమోషన్స్. 99% మన ఎమోషన్స్ని మనం ఆలోచించుకుంటే ఆ ఎమోషన్స్ అనేవి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికే దారితీస్తాయి అనేది చెప్పారు ఇక్కడ. సైంటిఫిక్గా సైకాలజిస్టులు, న్యూరాలజిస్టులు, సైకియాట్రిస్టులు, ఎంతో ప్రపంచంలో పెద్ద పేరున్న పిహెచ్డీలు చేసిన ద వరల్డ్ క్లాస్ సైకాలజిస్టులు, సైకియాట్రిస్ట్ ఆర్ న్యూరాలజిస్టులు ఇందులో రాశారనమాట. అయితే ఒక వ్యక్తికి జనరల్గా జాబ్ పోయిందనుకో, జాబో లేకపోతే బిజినెస్ ఏదో ఫెయిల్ అయింది. జనరల్గా ఇమీడియట్గా ఆలోచించే ఆలోచన ఏంటి అంటే, నాకు టాలెంట్ లేదు అందుకే జాబ్ పోయింది, నాకు సరైన ఎలా నడిపించాలో బిజినెస్ని అవగాహన లేదు అందుకే పోయింది, ఇంకా నా జీవితంలో నేను ఏం చేసినా సరే సక్సెస్ అవ్వను, అందుకే ఈ బిజినెస్లు ఇవన్నీ పెద్ద వాళ్ళకి మనకు సెట్ కావు, ప్రపంచంలో అందరూ మోసం చేసేవాళ్ళే, మనల్ని ఎదగనివ్వరు. ఇలా నువ్వు ఆలోచించినప్పుడు అవును కరెక్టే, అందుకే వాళ్ళు అలా చేశారు, అందుకే వాళ్ళు బిజినెస్ వదిలేసి ఇప్పుడు ఏదో పని చేసుకుంటున్నారు, అందుకే వాళ్ళు జాబ్ మానేసి ఇంకేదో ఆటో తోలుకుంటున్నారు,
ఇలాంటి ఆలోచనలే నీ దగ్గరకు వస్తూ ఉంటాయి ఇన్పుట్. ఆ సబ్ కాన్షియస్ లాగుతూ ఉంటుంది లోపల నుంచి, ఆ మెమరీ నుంచి. బట్ నీ రేషనాలిటీ, నీ బుద్ధి ఏదైతే ఉంటుందో అది ఒక పక్క నేను ప్రశ్నిస్తూనే ఉంటుంది. అది నీకు చెప్తుంది, లేదు సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ రాంగ్, ఒకసారి చెక్ చేయి అని అంటుంది. అప్పుడు లేదు, యూనిట్ టు లుక్ ఇంటూ ఇట్ కరెక్ట్లీ, ఎక్కడో రాంగ్ జరుగుతుంది అన్నప్పుడు నీ బుద్ధి ఏమంటున్నా లేదు బిజినెస్ మనం చేసిన కొన్ని లోపాల వల్ల, తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు తీసుకోపోవడం వల్ల ఫెయిల్ అయింది. మన జాబ్ పోవడానికి కారణము రిసెషన్ అయి ఉండొచ్చు, మనలో తెలివితేటలు ఉన్నా సరే మనల్ని బరాయించే శక్తి కంపెనీకి ఉండకపోవచ్చు, లేదంటే జాబ్లో మనం చేసిన చిన్న పొరపాట్ల వల్ల మన జాబ్ పోయి ఉండొచ్చు. అంటే ఇక్కడెక్కడో మనల్ని మనం కరెక్ట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది అని ఆలోచించినప్పుడు ఇమీడియట్గా అదంతా రాంగ్ ఎమోషన్లో వచ్చిన ప్రాసెస్ కాబట్టి మొదలవుతుంది మళ్ళీ స్టార్ట్ అగైన్. దిస్ ఈజ్ అ రేషనాలిటీ. ఫస్టే ఎమోషనల్ థాట్ తీసుకొని ఇమీడియట్గా అక్కడ కూర్చుంటే ఇంక దానికి సంబంధించినవి వచ్చి అలా ఆ ట్రాక్లో వెళ్ళిపోతాం, రైట్? దట్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ అండ్ అట్లా స్ట్రగుల్లో కానీ, ఫౌంటైన్ హెడ్లో కానీ అండ్ చెప్పింది అది. A man must be guided by his rationality, not by his emotions, feelings అని అంటుంది. ఎవరైతే సైకాలజిస్టులు, న్యూరాలజిస్టులు, సైక్రియాట్రీ వరల్డ్ క్లాస్ ఎన్నో పెద్ద ఎక్స్పెరిమెంట్లు చేసి వరల్డ్ క్లాస్ పిహెచ్డీలు తీసుకున్న వ్యక్తులు ఏదైతే చెప్పారో మనకు అర్థమయ్యే భాషలో మనకు అర్థం కావాల్సిన విధంగా ఆయన రెండు గారు చెప్పారు. ద పాయింట్ నెంబర్ 1. ద పాయింట్ నెంబర్ 2, ఎప్పుడైతే ఒక మనిషి సహజంగా ఒక పిల్లోడు పుట్టినప్పుడు అతను ఎలాంటి ప్రాంతంలో పుట్టాడు, అతని చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ ఏంటి, వాళ్ళ పేరెంట్స్ అతన్ని ఎలా పెంచారు, అతను ఏ ఏరియాలో ఎలాంటి పద్ధతుల్లో పెరిగాడు, తర్వాత అతని స్నేహితులు ఏంటి, అతని కాలేజ్ ఎన్విరాన్మెంట్ ఏంటి, అతని జాబ్ ఏంటి, అతని కెరీర్ ఏంటి, అతను చదివిన పుస్తకాలు ఏంటి, అతను కలిసిన మనుషులు ఏంటి అని ఎవ్రీథింగ్ ఈజ్ షోయింగ్ మోర్ ఆర్ లెస్ సమ్ ఇంపాక్ట్ ఆన్ దట్ పర్సన్. అది అతని బిహేవియర్ ప్యాటర్న్ మీద, అతని పర్సెప్షన్ మీద ఎఫెక్ట్ చూపెడుతుంది అనేది సైకాలజీలో చెప్పిన వన్ ఆఫ్ ది పాయింట్. సేమ్ పాయింట్ ఐన్ ర్యాండ్ కూడా ఒక మనిషి పుట్టుకతో ఎంప్టీ మైండ్తో పుడతాడు. దాని తర్వాత అతను ఎలాంటి ఎనర్జీని, ఎలాంటి నాలెడ్జ్ని, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేస్తున్నాడు, ఎలాంటి పద్ధతులను అనుసరించి అతను ఇంటెలిజెన్స్ని కానీ విజ్డమ్ని కానీ ఎవాల్వ్ చేసుకుంటున్నాడు అనే దాన్ని బట్టి ఇట్ విల్ మేక్ ది డిఫరెన్స్ అని చెప్పింది. ఇది రెండోది. మూడో పాయింట్ ఇన్సైట్ అనే దాని గురించి ఐ థింక్ హెచ్జి వేల్స్ ఆర్ సమ్వన్ ఏం చెప్పారు ఇక్కడ ఇందులో ఈ బుక్లో అంటే, కొన్నిసార్లు ఇన్సైట్ అనేది మనల్ని అనవసరంగా మళ్ళీ ఇంకా బ్లైండ్ వేలోకి తీసుకెళ్తుంది. మన కళ్ళని ఇంకా బ్లైండ్ వేలోకి తీసుకెళ్తుంది అని చెప్పాడు. ఎందుకు బ్లైండ్ వే అంటే కళ్ళు బ్లైండ్ అయిపోతాయని కాదు, ఇంటర్నల్గా ఇంకా ఆలోచించటం అనేది రాంగ్ డైరెక్షన్లోకి వెళ్తుంది అని. ఎందుకంటే మనం ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు కొన్నిసార్లు అది ఎందుకు జరిగింది అని నిరంతరం దాని మీద ఆలోచించి మనకు రూట్ కాజ్ దొరక్క అది ఇంకో దానికి ఇంటర్లింక్ అయ్యి అది మొత్తం అక్కడ గజిబిజిగా మారిపోయి అందులోంచి ఒక కన్ఫ్యూజన్ వచ్చి మనం ఆలోచించే విధానంలో ఒక రిజల్యూషన్ దొరక్క మన మీద ఒత్తిడి ఏర్పడి ఇంకా మనం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికో లేకపోతే ఇంకా మన బాధ ఎక్కువ అవడానికో కారణం అవుతుంది. కొన్నిసార్లు ఏదైనా పొరపాట్లు కానీ బాధకు గురి చేసిన విషయాలు కానీ కష్టాలకు ఎదురైన విషయాలు కానీ ఏమైనా జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో అవి ఎందుకు జరిగాయి అని నిరంతరం కూర్చొని ఆలోచించే బదులు ఇప్పుడు వాట్ ఈస్ ద స్టెప్ ఐ నీడ్ టు టేక్ ఫర్ ది చేంజ్
ఇప్పుడు ఈ జరిగిన సిచ్యువేషన్ నుంచి నెక్స్ట్ మూమెంట్కి వెళ్ళటానికి ఏం నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి పద్ధతి అవలంబించాలని ఆలోచించడమే బెటరు అని ఈ బుక్లో చెప్పారు. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ అట్లాస్ షగర్లో జాన్ గాల్ట్ క్యారెక్టర్ చెప్తుంది మనకి డెగ్నీతో మాట్లాడేటప్పుడు. బాధ అనే అంత పనికి మాలింది, బాధ ఎంత పనికి మాలింది అంటే మన జీవితంలో బాధ అంత పనికి మాలింది ఇంకొకటి లేదు. అందుకే బాధను ఎక్కువ సీరియస్గా తీసుకోవద్దు. నేను బాధపడలేదని అర్థం కాదు, బాధను అర్థం చేసుకున్నాను, దాంతో పోరాడాను, కానీ దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని మాత్రం నేను చెప్తున్నాను. ఎందుకంటే దిస్ ఈజ్ అవర్ లైఫ్, వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ అదర్స్. మనం డోంట్ ట్రై టు బీ అన్హ్యాపీ, ఎప్పుడు అన్హ్యాపీగా ఉండటానికి అంత స్ట్రగుల్ అవ్వద్దు అని చెప్తాడు. దట్ ఈస్ అ సైకాలజీ. నెక్స్ట్ వన్ ఆఫ్ ది పాయింట్ ఏదైతే మన సెన్సెస్ ఉంటాయో, మన 5 సెన్సెస్, చెవులు, ముక్కు, నోరు, చర్మం, ఎవ్రీథింగ్, ఈ 5 సెన్సెస్ నుంచి మనం ఏదైతే కన్జ్యూమ్ చేస్తున్నామో, మనం కన్జ్యూమ్ చేసిన ఏదైతే ఒక తాలూకు ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదే ఇంటర్నల్గా మన సబ్కాన్షియస్లో స్టోర్ అయిపోయిన ఒక మెయిన్ మెమరీలో నిలిచిపోయి, ఆ మెయిన్ మెమరీలో నుంచి వచ్చిన డేటాలో నుంచి మన ఆలోచనలు కానీ, మన విధానాలు కానీ, మన పర్సెప్షన్స్ కానీ, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్. అందుకే ఐన్ ర్యాండ్ చాలా వరకు ఏం చెప్తుందంటే, నాకు సంబంధం లేని విషయాల్లో నేను తలదొరచను, నా పని చేయటం వరకే నా పని చేసుకుంటాను, వెళ్ళిపోతాను, నాకు అసలు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు వాట్ అదర్స్ ఆర్ డూయింగ్ ఆల్సో అని హోవర్డ్ రోర్ క్యారెక్టర్లో మనకు చూపించింది. అది ఎమోషన్స్ అనేవి మనిషిని ఎంత బలహీనపరుస్తాయో ఈ బుక్లో చెప్పారు. ఎమోషన్స్ అనేవి నీ రేషనాలిటీ మీద ఎఫెక్ట్ చూపెడతాయి. నువ్వు ఆలోచించే నిజమైన తెలివి ఏదైతే నీలో ఉంటుందో దాన్ని అవి వెనకలాగుతాయి. ఎమోషన్స్ బేస్డ్ మీద నువ్వు తీసుకెళ్తే చాలా వరకు మనల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు యాజ్ పర్ సైకాలజీ మనం బాధపడతాం. కానీ అక్కడ రియాలిటీలో యాజ్ పర్ సైకాలజీ న్యూరాలజిస్టులు, ఈ సైకాలజిస్ట్ ఇందులో చెప్పింది ఏంటంటే, వాళ్ళు మనల్ని అవమానించగలరని మనం నమ్ముతున్నాం కాబట్టే వాళ్ళు మనల్ని అవమానించారని బాధపడుతున్నాం. వాళ్ళు మనల్ని ఇన్సల్ట్ చేయగలరు అని మనమే ముందు నమ్మాం కాబట్టి మనకి ఇన్సల్ట్ జరిగిందని బాధపడుతున్నాం. అంటే వీఆర్ గివింగ్ అవర్ ఎమోషన్స్ టు అదర్స్. మన ఎమోషన్స్ని అవతల వాళ్ళు కంట్రోల్ చేయడానికి మనం అవకాశం ఇచ్చాము. ఎప్పుడైతే అవకాశం ఇచ్చినప్పుడు ఎవ్రీథింగ్ విల్ ఎఫెక్టివ్ మోర్ ఆర్ లెస్ అనేది ఈ సైకాలజీ కాన్సెప్ట్లో వాళ్ళు క్లియర్గా చెప్పారు ఈ బుక్లో. ఆ పేర్లు అవన్నీ ఏవో చాలా పేర్లు ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 70-80 ఉన్నారు సైకాలజిస్టులు ఇందులో. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హోవర్డ్ రోర్ క్యారెక్టర్ డొమినిక్ ఫ్రాంక్ అని చెప్పిన డైలాగ్. నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాను అని అంటే, నువ్వు నన్ను తిరిగి ప్రేమిస్తున్నావా లేదా, అసలు నా మీద నీకు ఎంత ఇష్టం ఉంది అనేది కూడా ఐ డోంట్ కేర్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేదే నాకు ముఖ్యం. ఇఫ్ యు ఆర్ లైకింగ్ సమ్మన్ గో విత్ దెమ్, దట్స్ ఆల్ అని అంటాడు. ఎందుకు ఆ క్యారెక్టర్ అక్కడ ఐన్ ర్యాండ్ ఆ డైలాగ్ చెప్పిందనంటే, ఈవెన్ దో నేను నిన్ను ప్రేమించిన నా ఎమోషన్స్ని నువ్వు హ్యాండిల్ చేయడానికి నేను ఒప్పుకోను. నా ఎమోషన్స్ నా దగ్గరే పెట్టుకొని నేను నిన్ను ప్రేమిస్తూ ఉంటాను, కానీ నేను నిన్ను ప్రేమించినంత మాత్రాన నేను నీ హ్యాండ్ ఓవర్లోకి వస్తే ఇంక నువ్వు నన్ను ఆడుకుంటావు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈజ్ ఎమోషనల్ ప్లే కదా అని, నువ్వు నన్ను తిరిగి ప్రేమిస్తున్నావా లేదా అనే విషయం కూడా నాకు పెద్దగా పట్టదు, నేను నిన్ను ప్రేమిస్తా అంతే అని అంటాడు. దట్ ఈజ్ వాట్ ఎమోషన్స్ని మనం ఎదుటి వాళ్ళకి ఇవ్వకుండా మన చేతుల్లో, మన కంట్రోల్లో, మన అడ్మినిస్ట్రేషన్లో పెట్టుకున్నప్పుడు లైఫ్ చాలా కమెండబుల్గా ఉంటుంది అనేది ఐన్ ర్యాండ్ చెప్పింది. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ సెయింగ్ దట్ ఫిలాసఫీకి, సైకాలజీకి, పోయట్రీకి డిఫరెన్స్ ఏంటంటే, పోయట్రీ చందమామ, సూర్యుడు, పక్షి, ఆకులు, ఆకాశం, వెన్నెల ఇవి చెప్తూ ఉంటారు. ఇంకా వెన్నెల, చందమామ, పక్షులు, ఆకులు, చెట్లు, ఎంతసేపు అదే పోయట్రీ. నీకు ఒక 4-5 పోయట్రీలు చదివిన తర్వాత అందులో ఏదో ఒక ప్లెజర్లో వెళ్ళిపోతావు. సైకాలజీ, వాట్ ఈజ్ సైకాలజీ? ఇప్పుడు ఈ బుక్లో ఉన్న కాన్సెప్ట్లు కనుక మీరు చదివితే 7:30 నుంచి 11:30 వరకు చదివినాను నేను. అది కొంచెం తలనొప్పి వచ్చింది. ఎందుకనంటే ఇట్స్ వెరీ ప్యూర్ సైంటిఫిక్. ఎంత ప్యూర్ సైంటిఫిక్ అంటే,
ఇప్పుడు చూసావా, ద 7 సిన్స్ ఆఫ్ మెమరీ అని ఉంది ఇక్కడ ఈ బుక్లో. ద 7 సిన్స్ ఆఫ్ మెమరీ అని ఉంది. వాట్ ఈస్ ద 7 సిన్స్ ఆఫ్ మెమరీ అని అంటే, సమ్ టైమ్స్ వీ ఫర్గెట్ ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ సమ్ టైమ్స్ మెమరీస్ బికమ్ కన్ఫ్యూజ్డ్ త్రూ అండ్ సమ్ టైమ్స్ వీ రిమెంబర్ థింగ్స్ థింగ్స్ వీ వాంట్ టు ఫర్గెట్ త్రూ. కొన్నిసార్లు గుర్తుంచుకోవాల్సిన విషయాలను మర్చిపోవాల్సిన విషయాలను గుర్తుంచుకుంటాము. దీనికి కారణం ఏంటి అని అంటే, ఇది మొత్తం 1 2 3 4 5 7 ఇచ్చాడు మెమరీ టైప్స్. ట్రాన్సెన్స్, మైండెడ్నెస్, అబ్సెంట్ మైండ్, బ్లాకింగ్, మిస్అట్రిబ్యూషన్, సజెస్టిబిలిటీ, బయాస్, పర్సిస్టెన్స్, ఇన్ని ఉంటాయని చెప్పాడు. ఇప్పుడు ఇవన్నీ చదువుకుంటా గుర్తుపెట్టుకొని కూర్చొని చదువుకుంటే మీకేమైనా యూజ్ ఉంటుందా? ఉండదు కదా. బట్ వాళ్ళు ఒక రీసెర్చ్ చేస్తున్నారు, వాళ్ళ ఒక ప్రొఫెషన్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళు అదంతా చెప్పుకుంటూ వచ్చారు. ఇట్స్ ప్యూర్ సైంటిఫిక్. ఆ ప్యూర్ సైంటిఫిక్ని నువ్వు నాలెడ్జ్ బేస్డ్లో తీసుకొని రెగ్యులర్ లైఫ్లో అప్లై చేయడానికి నీకు కుదరదు. నీకు 7 రకాల మెమరీలు ఉన్నాయి, అందులో బయాస్, సైంటిఫిక్, సెంటిక్, మైండెడ్, అబ్సెంట్, బ్లాకింగ్ ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే నీకు తలనొప్పి వస్తుంది కదా. ఎవరికైనా వినే వాళ్ళకి వస్తుంది, చెప్పే వాళ్ళకి వస్తుంది కదా. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ అలాంటి విషయాలనే ఐన్ ర్యాండ్ గారు. సో ఫిలాసఫీ, పొయిటరీ అయిపోయింది. పొయిటరీ ఊరికే వర్ణించడం అయిపోతుంది. సైకాలజీ, న్యూరాలజీ, న్యూరో సైన్స్, ఇట్ ఈస్ ప్యూర్ సైన్స్. అందులో ఒక సెన్స్ ఉంటుంది, మనం దానికి ఇంట్రెస్ట్ చూపించడానికి, ఒక ఇన్స్టింక్ట్ కదలటానికి, బికాజ్ దేర్ ప్రొఫెషన్ చేస్తున్నారు. ఫిలాసఫీ ఏంటంటే పొయిటరీలో ఉండే ఆ లిటిల్ బిట్ బ్యూటీ, ఫిలాసఫీలో సైన్స్లో ఉండే ఆ రియాలిటీ బేస్డ్ అప్రోచ్, ఈ రెండింటిని కలిపి రెగ్యులర్ మనిషికి కూడా అర్థమయ్యే ఒక భాషని వాడి ఆ తత్వాన్ని చెప్పేది ఫిలాసఫీ అంటే. దట్ ఈస్ వాట్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిలాసఫీ. అలాంటి ఫిలాసఫీలో మళ్ళీ ఐన్ ర్యాండ్ గారు తనదైన ఒక స్టైలిష్ సాహిత్యాన్ని, ఒక యూనిక్ వే ఆఫ్ లిటరసీ స్టైల్ని కూడా యాడ్ చేయటం వల్లనే ఈ 2 బుక్స్ అనేవి ప్రపంచం మొత్తం అంత పేరు పొందని ఇప్పటికీ చదువుతూ ఉన్నారు. అందుకోసం దట్ ఈస్ వాట్ ది బ్యూటీ ఆఫ్ ఐన్ ర్యాండ్. ఎంతో పెద్ద విషయాల్ని, కాంప్లికేటెడ్ విషయాల్ని, అట్లా స్ట్రగుల్లో 3 పార్ట్లు ఉంటాయి. నాన్ కాంట్రడిక్షను, ఎయిదర్ ఆర్, ఏ ఈజ్ ఏ. ఈ బుక్లో కాన్షియస్నెస్ గురించి ఏం చెప్పారు అని అంటే, అసలు కాన్షియస్నెస్ అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే, క్వశ్చన్ అడిగిన తర్వాత అవతలోడికి తెలిసిద్ది కాన్షియస్ అంటే వాడికి కూడా ఏం తెలియదని అని చెప్పాడు ఒక సైకాలజిస్ట్. అంటే నా కాన్షియస్నెస్ అంటే ఇది అని నేను అన్నాను అనుకో, నేను అనుకున్నాను అనుకో, నువ్వు వచ్చి నన్ను అడిగావు అనుకో వాట్ ఈస్ కాన్షియస్నెస్ అని, నువ్వు క్వశ్చన్ అడిగి నేను ఆన్సర్ చెప్పే ప్రాసెస్లో నాకు కూడా సరిగ్గా తెలియదని నేను రియలైజ్ అవుతానంట. అంటే కాన్షియస్ అనే దాని మీద ఎవరికి అంత అండర్స్టాండింగ్ లేదు అని చెప్పారు ఇందులో. బట్ ఆయన రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి ఒక 2-3 సైకాలజిస్టులు రీసెర్చ్ చేసి ఆ సైంటిస్టులు చెప్పింది ఏంటంటే, కాన్షియస్నెస్ అంటే ఇప్పుడు ఏదైతే ఆ లైట్ నేను చూస్తున్నా, ఈ బుక్ నేను చూస్తున్నా, కెమెరా నేను చూస్తున్నా, ఆ గోడ నేను చూస్తున్నా, వీటిని చూస్తున్నప్పుడు ఇవి నా మైండ్లోకి ఎలా పర్సీవ్ అవుతున్నాయి, నా మైండ్ ఎలా వీటిని పర్సీవ్ చేస్తుంది, గ్రహిస్తుంది. ఆ గ్రహించే శక్తి, ఆ గ్రహించే తాలూకు శ్రద్ధ ఏదైతే ఉందో దట్ ఈజ్ వాట్ ది కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ అనేది ఎంత పవర్ఫుల్ అని అంటే, నువ్వు ఇప్పుడు ఇట్లా తిరగగానే సైడ్కి, నువ్వు ఇలా సైడ్కి ఇలా ఉన్నప్పుడే నీకు అక్కడ కిటికీ ఉందని తెలుస్తుంది, ఇటు గోడ ఉందని తెలుస్తుంది. అంటే కాన్షియస్ అనేది అంత అబ్జర్వ్ చేసుకొని ఇమీడియట్గా రెటీనా మీద ఆ ఇమేజ్ తలకిందులుగా పడితే మన బ్రెయిన్లో ఉన్న వన్ ఆఫ్ ది ఎనర్జీ దాన్ని మళ్ళీ తిప్పి మనకి ప్రాపర్గా అది కనపడేలాగా చేస్తుంది. ఇదంతా కాన్షియస్లో జరిగే మిల్లీ సెకండ్స్లో జరిగే ఒక ప్రాసెస్. ఆ కాన్షియస్నెస్ అనే దాని గురించి వీళ్ళు ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఇట్స్ ఎ ఫ్లో ఆఫ్ స్ట్రీమ్, ఒక ప్రవాహం అది కాన్షియస్నెస్ అంటే. ఆ ప్రవాహం ఎప్పుడు నువ్వు చూసే వాటిని, వినే వాటిని గ్రహిస్తూ ఉంటుంది, ఆ గ్రహించే శక్తి. కాన్షియస్నెస్ అనేది ఒక సినిమా తెర అయితే దాని మీద ఏదైతే బొమ్మలు పడతాయో ఆ తెర దాన్ని అబ్జర్వ్ చేసుకొని మైండ్లోకి తీస్తుంది, అదే చైతన్య శక్తి అంటారు దాన్ని. అంత కాంప్లికేటెడ్గా, అంత టఫెస్ట్ లాంగ్వేజ్ వాడారు ఇందులో వాళ్ళు. నేను మీకు నార్మల్గా చెప్పాను. దాన్ని ఏంటంటే ఆ అరిస్టాటిల్ చెప్పిన వెరీ 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 టఫెస్ట్ ప్రిన్సిపల్స్, అరిస్టాటిల్ ఒక 3-4 చెప్తాడు ప్రిన్సిపల్స్, లా ఆఫ్ లాజిక్కి, తర్కానికి. అవి ఇంత పెద్ద పెద్ద వాల్యూమ్స్ ఉంటాయి. అవి అసలు ఆ లాంగ్వేజ్ కూడా మనకు అర్థం కాదు. అలాంటి కొన్ని వేల పుస్తకాలను ఐన్ ర్యాండ్ గారు చదివి
దాన్ని ఆమదైన వేలో సింప్లిఫై చేసి దానికి బ్యూటిఫుల్గా ఒక సాహిత్యాన్ని యాడ్ చేసి దానికి నిన్ని క్యారెక్టర్లు పెట్టి ఆ క్యారెక్టర్ల చుట్టూ ఒక గ్రిప్పింగ్గా ఉండే కథని తీసుకొచ్చి ఆ కథకి మధ్యలో ఒక హీరోయిజాన్ని, ఒక ఉమెనిజాన్ని, ఒక రొమాంటిసిజాన్ని యాడ్ చేసి ఒక రెబల్ క్యారెక్టర్స్ని క్రియేట్ చేసి ఆ ఫౌంటైన్ హెడ్ అట్లా స్ట్రగడ్ అని పేర్లు పెట్టి ప్రపంచం మొత్తం ఆ పుస్తకాలు తీసుకెళ్ళగలిగిందంటే దట్ ఈజ్ ఐన్ ర్యాండ్. ఐన్ ర్యాండ్ యొక్క ఇంటెలిజెన్స్, ఆమె టాలెంట్ ఏంటనేది అక్కడ అర్థమవుతుంది మనిషికి. అంటే నేను ఏదో ఊరికే ప్రతిదాన్ని ఐన్ ర్యాండ్కి రూట్ చేసి చెప్పాలని కాదు. ఎప్పుడైతే మనం ఒక మనిషిని మిస్ అవుతామో ఆ మనిషి వాల్యూ మనకు అర్థమవుద్ది కదా. అలాగే నువ్వు చదువుతున్నప్పుడు తెలియకుండా మనలో ఉన్న వివేకం మనకి విలువని తెలియపరుస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఐన్ ర్యాండ్ సెడ్ రైట్. బట్ ఇక్కడ ఎంత రాడ్డు కొట్టుడులో చెప్పిన విషయాన్ని ఐన్ ర్యాండ్ ఎంత బ్యూటిఫుల్గా చెప్పింది. అసలు ఎంత సింపుల్గా పేర్లు పెట్టిన నాన్ కాంట్రడిక్షన్. అంటే ప్రతిదీ మనకి జీవితంలో ఒక కాంట్రడిక్షన్తో మొదలవుద్ది. ఏదైనా సరే ఒక విషయాన్ని అర్థం చేసుకునేటప్పుడు కానీ, ఒక మనిషిని అర్థం చేసుకునేటప్పుడు కానీ, దేనితోనైనా మనం వ్యవహరించేటప్పుడు కానీ ఫస్ట్ మనకు అదేంటో తెలియదు. అటా ఇటా ఇదా అదా, అవునా కాదా, తప్ప రైటా, ఇలాంటి ఒక కాంట్రడిక్షన్ ఉంటుంది కదా. దట్ ఈస్ వాట్ ది కాంట్రడిక్షన్. కొంచెం మనం దాని మీద శోధించి మనం దాని మీద తర్కం వాడో లేకపోతే మనిషిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించో, పరిస్థితుల ప్రభావంగానో మధ్యలోకి వెళ్ళేటప్పుడు కొంచెం దిస్ ఈజ్ వాట్ కొంచెం మనకు అర్థమవుతుంది. అది విషయమైనా మనిషి అయినా ఎయిదర్ ఆర్ అదా ఇదా అని ఒక సగం క్లారిటీకి వస్తాం. కొంచెం గోయింగ్ ఫార్వర్డ్ వెళ్ళి ఇంకా మనకి రీసెర్చ్ చేసినప్పుడు దిస్ ఈజ్ వాట్ రియాలిటీ అని మనం అర్థం చేసుకుంటాం. ఓహో ఇక్కడ ఇదే జరిగింది, ఇందుకు జరిగింది, ఇట్లా అయింది, అందుకోసం అయింది, ఇక్కడ మనం మోసపోయాం, ఇక్కడ మనం చేయింది, వీడు మంచోడు, వీడు మనోడు, వీడు కాదు, వీడు ఈ థింగ్స్ అన్ని క్లారిటీ వస్తాయి. మనకి ఎలా వస్తాయి? మనకు ఎదురైన అనుభవాలు, మనకు ఎదురైన ఎక్స్పీరియన్సెస్లో మనం వాటిని పర్సీవ్ చేసే విధానాన్ని బట్టి మనకి వస్తుంది. దట్ ఈస్ వాట్ ది లా ఆఫ్ లాజిక్. లాజిక్ అంటే తర్కం అంటే తెలివి. అంత కాంప్లికేటెడ్ విషయాల్ని, అరిస్టాటిల్ చెప్పిన విషయాల్ని ఐన్ ర్యాండ్ గారు సింపుల్గా 3 పార్ట్లు పెట్టి ఆ 3 పార్ట్స్కి 3 పేర్లు చెప్పి హోవార్డ్ రోర్క్, డొమినిక్ ఫ్రాంకన్, పీటర్ కీటింగ్, ఎల్స్వర్త్ ఎమ్టూహీ, జాన్ గాల్ట్, రియార్డన్, రేగ్నర్ డెనిస్, ఫ్రాన్సిస్కో, లిలియను, ఫిలిప్, జేమ్స్ ట్యాగట్, డేగిని ట్యాగట్, వెస్లీ మోచు, ఇన్ని పేర్లు పెట్టి మనకు వాటిని అబ్జర్వ్ చేయటానికి మనకి అంత దట్ ఈస్ వాట్ ది లిటరసీ. ఫిలాసఫీకి లిటరసీకి తేడా ఏంటంటే లిటరసీ అనేది ఊరికి ఒక క్యారెక్టర్ని రాస్తుంది, ఒక కథ, హీరో ఇక్కడ పుట్టాడు, ఇక్కడ నుంచి అక్కడికి వచ్చాడు అని. దానికి ఒక మోటివ్ని, ఒక పర్పస్ని, ఒక రియలిస్టిక్ రియాలిటీ అప్రోచ్లో యాడ్ చేసినప్పుడు అది ఫిలాసఫీ అవుతుంది. సో ఇది చెప్దాం అనిపించింది నాకు. ఎందుకో అంత కాంప్లికేటెడ్ విషయాల్ని ఐన్ ర్యాండ్ గారు ఎంత ఎంత సింపుల్ వేలో చెప్పారు. అసలు ఎంత గొప్ప విషయం ఇది అని. సో చదవండి, మీ దగ్గర పుస్తకాలు ఉంటే డెఫినెట్గా ఫౌంటైన్ హెడ్ చదవండి ఫస్ట్, తర్వాత అట్లాస్ షగడ్ చదవండి. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ పార్ట్ 3A ఈజ్ ఏలో క్లియర్గా చెప్పింది ఐన్ ర్యాండ్ గారు. కాన్షియస్ అంటే ఒక వస్తువు ఉంది, ఐడెంటిఫికేషన్, గుర్తింపబడేది వస్తువు, గుర్తించేది కాన్షియస్నెస్. దానికి వీళ్ళు ఇక్కడ ఒక 20 పేజీల మ్యాటర్ రాశారు. దాన్ని ఐన్ ర్యాండ్ గారు సింపుల్గా ఐడెంటిఫికేషన్, దట్ ఈస్ వాట్ పార్ట్ 3A ఈజ్ ఏ. ఒక వస్తువుని గుర్తించేది నీలో ఉన్న కాన్షియస్నెస్. గుర్తించడానికే ఒక వస్తువే లేనప్పుడు నీ కాన్షియస్కి విలువే ఉంది. ఊరికే శూన్యం అని మాట్లాడుకోవద్దు. దేర్ ఈజ్ ఎ ప్రొడక్టివిటీ లైఫ్ అని ఆ కాంటెక్స్ట్లోకి వెళ్ళిపోయినా. బట్ ఎంత సింపుల్గా చెప్పింది ఐడెంటిఫికేషన్. దాన్ని ఇక్కడ వీళ్ళు 30 పేజీల్లో చెప్పారు. వీళ్ళ ప్రొఫెషన్ అది. బట్ నీకు ఒక అర్థం కావాలనుకున్నప్పుడు ఫిలాసఫీని, రియాలిటీని సింప్లిఫై చేయాలి. జీవితాన్ని సింప్లిఫై చేసి మనిషికి అర్థమయ్యేలాగా చెప్పగలిగేదే ఇట్స్ ఎగ్జిక్యూటబుల్, ప్రాపర్, రోబస్ట్ ఫిలాసఫీ. దట్ ఈస్ వాట్ ద ఆబ్జెక్టివిజం ఆఫ్ ఐన్ ర్యాండ్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.